హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ ప్రైస్ లో ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు నేను కొంచెం నా పర్సనల్ వర్క్స్ మీద బిజీగా ఉన్నా, అందుకనే కొద్దిగా అవుట్ డేటెడ్ టాపిక్ అయినా కానీ ఈ రోజు ఏదో ఒక వీడియో పడాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నా సేల్స్ షెడ్యూల్ లో ఉన్న వీడియోనే కాదు, బట్ అయినా కానీ ఈ రోజు ఛానల్లో వీడియో పెట్టడం మిస్ కాకూడదు, డైలీ వీడియో పెట్టాలి. సో అందుకని ఈ ఫ్లిప్కార్ట్ ప్రైస్ లో ఆప్షన్ మీద ఆల్రెడీ 2-3 యూట్యూబర్స్ చేసినా కానీ నేను కూడా చేయొచ్చు అనిపించింది. అండ్ ఇది కొద్దిగా ఈజీగా అయిపోయే టాపిక్ కాబట్టి ఈ రోజు ఈ వీడియో తోటి సరిపెడుతున్నాను. రేపటి నుంచి నా యాక్చువల్ సేల్స్ షెడ్యూల్ వీడియోస్ అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ సేల్స్ స్టైల్లో మంచి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక మీరు ఫ్లిప్కార్ట్ పేజ్ ఓపెన్ చేస్తే 26 నుంచి ఎర్లీ యాక్సెస్ సేల్ అని కనిపిస్తుంది. అండ్ అక్కడ కింద మొబైల్ సెక్షన్ లో మీరు గమనించారంటే సామ్సంగ్ S23 FE మీద అండ్ సామ్సంగ్ S23 మీద ఆఫర్ ప్రైస్ కోడ్ చేసి కింద టోకెన్ అమౌంట్ 999 అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ పేజ్ లోకి వెళ్ళా కానీ లాక్ విత్ 999 అని కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్స్ మీదనే కాకుండా ఇంకా కొన్ని ఫోన్స్ మీద కూడా మోటో H50 Pro మీద కానీ ఇంకా వేరే ఫోన్స్ మీద కూడా ఈ టోకెన్ అమౌంట్ అయితే ఉంది. అసలు ఈ టోకెన్ అమౌంట్ దేనికి యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లేదంటే ఏదైనా మొబైల్ మీకు నచ్చింది, మీరు సేల్ లో తీసుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు టోకెన్ అమౌంట్ ముందుగా అడ్వాన్స్ గా పే చేసి మీరు దాన్ని లాక్ చేసి పెట్టుకుంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లోయెస్ట్ ప్రైస్ కి అది లాక్ అయి ఉంటుంది అనమాట. తెలిసిందే మనకి ఫ్లిప్కార్ట్ లో వీళ్ళు ఆఫర్స్ భారీ సేల్స్ అని చెప్తారు, కానీ వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన ప్రైసింగ్ కి ఓన్లీ ఎర్లీ యాక్సెస్ సేల్ లో కొన్ని గంటలు మాత్రమే లోయెస్ట్ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, లాస్ట్ ఇయర్ జరిగింది, అంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగింది, అండ్ ఇయర్ కూడా జరుగుతుంది. ఐఫోన్ 15 50,000 అంటాడు, కానీ యాక్చువల్గా 50,000కి ఎవరికి రాదు. సేల్ స్టార్ట్ అయిన 30 సెకండ్ల లోపు లేదంటే 1 మినిట్ లోపు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే 50,000కి వస్తుంది. 1 మినిట్ దాటిపోయిందా 52,000 అంటారు, 2 నిమిషాలు దాటిపోయిందా 54,000 అంటారు. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు సేల్ స్టార్ట్ అయితే ఆ ఎర్లీ అవర్స్ లో 2-3 నిమిషాల్లో ఆర్డర్ పెట్టుకున్న వాడికి మాత్రమే లోయెస్ట్ ప్రైస్ ఆ ప్రోడక్ట్ దక్కుతుంది. మీరు పొద్దున్నే లేసి ఆర్డర్ పెట్టుకుందాం, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేసి చూద్దాం అంటే అప్పటికి ఆ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిపోయింది. అండ్ ఇంకొన్ని కేసెస్ లో పొద్దున్న లేసి చూసేసరికి అది అసలు స్టాక్ లో కూడా ఉండదు. సో ఇలా ఇష్యూస్ అన్నింటినీ తప్పించుకోవాలి. నాకు ఆ తలకాయ నొప్పులు ఏం వద్దనుకుంటే మీరు 999 టోకెన్ అమౌంట్ కట్టి ఆ ప్రోడక్ట్ ని లోయెస్ట్ అవర్ ప్రైస్ కి రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ రిజర్వేషన్ ఓన్లీ మీకు 48 గంటల వరకే వాల్యూ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 26వ తారీఖు ఎర్లీ యాక్సెస్ డే రోజు వాల్యూ ఉంటుంది. అండ్ యాక్చువల్ సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అంటే 27th టోటల్ 48 అవర్స్ వరకు మీరు పే చేసిన టోకెన్ అయితే చెల్లుతుంది. ఈ 48 అవర్స్ లోపు మీరు టోకెన్ అమౌంట్ కట్టిన ప్రోడక్ట్ ఎంత ప్రైస్ పెరిగినా గానీ మీకు మాత్రం లోయెస్ట్ అవర్ ప్రైస్ కి మాత్రమే రిజర్వ్ చేసి పెడతారు. అండ్ ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతుంది అన్నా కానీ మీకు షాక్ అవుట్ అయిపోతుంది అనే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకోసం పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ అయితే ఎత్తి పెడతారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ 48 గంటల వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. అండ్ వన్స్ ఈ 999 టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత మీరు తర్వాత ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ ఆర్డర్ టోటల్ లో ఈ టోకెన్ అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. అంటే ఫోన్ ఒకవేళ 28,000 అనుకోండి, మీరు ఆల్రెడీ 1,000 రూపాయలు కట్టేసి ఉన్నారు కాబట్టి మిగతా 27,000 రూపాయలు కట్టి ఫోన్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది కదా ఈ టోకెన్ అమౌంట్ తోటి, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అని మీరు అనొచ్చు. మీకు వినడానికి ఇప్పుడు మీకు ఇది బాగా వినసొంపుగా వినిపించవచ్చు, కానీ ఇందులో చాలా బొక్కలు అయితే ఉన్నాయి. లైన్ బై లైన్ ఒకటి చూసామంటే ఫస్ట్ అండ్ మేజర్ పాయింట్ వచ్చరికి ఇది నాన్ రిఫండబుల్. ఒకసారి మీరు 999 టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు డిసైడ్ అయిన ఫోన్ వద్దనుకుంటున్నారు, S23 FE డిసైడ్ అయ్యి ఈ రోజు టోకెన్ అమౌంట్ బుక్ చేశారు. సేల్ స్టార్ట్ అయిన టైం కి S23 FE కంటే మంచి డీల్ ఇంకేదైనా ఫోన్ మీకు వచ్చింది అనుకోండి, ఆ S23 FE కాదనుకొని ఆ ఫోన్ కొనుక్కోవాలనుకోండి, ఈ 999 మీరు ఉత్త పుణ్యానికి ఫ్లిప్కార్ట్ కి ఇచ్చినట్టే. మీరు S23 కోసం టోకెన్ అమౌంట్ బుక్ చేసి పెట్టారు కాబట్టి సచ్చినట్టు మీరు S23 కొనుక్కోవాలి. వేరే ఫోన్ మీదకి ఈ టోకెన్ అమౌంట్ మీరు మార్చుకోలేరు. అండ్ ఇంకోటి, మీరు ఫస్ట్ 48 గంటల లోపల ఆర్డర్ ని కంప్లీట్ చేసుకోలేకపోయారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా బ్యాంక్ సైడ్ నుంచి పేమెంట్ కన్ఫర్మ్ కాకో ఇలా ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అలా బ్యాంక్ సైడ్ నుంచి పేమెంట్ సైడ్ నుంచి ఇష్యూస్ వచ్చి ఆర్డర్ క్యాన్సిల్ అయినా కానీ ఈ టోకెన్ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్, మళ్ళీ మీకు తిరిగి వెనక్కి ఇవ్వరు. అండ్ తర్వాత మీరు టోకెన్ అమౌంట్ ఒక పర్టికులర్ కలర్ మీద ఒక పర్టికులర్ వేరియంట్ మీద పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ S23 FE లోనే 128GB మోడల్ 256GB మోడల్ ఒక పర్టికులర్ మోడల్ కి పెట్టుకున్నారు. ఆ మోడల్ మాత్రమే మీరు ఏ కలర్ కి అయితే టోకెన్ అమౌంట్ కట్టారో, ఏ వేరియంట్ కి అయితే టోకెన్ అమౌంట్ కట్టారో, అండ్ ఏ అడ్రస్ ని సెలెక్ట్ చేసి టోకెన్ అమౌంట్ కట్టారో వాటికి మాత్రమే టోకెన్ అమౌంట్ అనేది ఎలిజిబుల్. ఈ మూడిట్లో ఏది చేంజ్ చేయాలన్నా కానీ మళ్ళీ టోకెన్ అమౌంట్ పనిచేయదు. అండ్ టోకెన్ అమౌంట్ కట్టిన ప్రోడక్ట్ కి మీరు ఏదైనా అదర్ ప్రోడక్ట్ ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు, అలా ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ మీరు కొనుక్కున్న టోకెన్ అయితే చెల్లుబాటు కాదు, ఆ టోకెన్ వేస్ట్ అయిపోయింది. ఓన్లీ టోకెన్ అమౌంట్ కట్టిన ప్రోడక్ట్ మీద అక్కడ అప్లికబుల్ ఉన్న బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మాత్రమే వర్తిస్తాయి, కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ వర్తించవు. ఎక్స్చేంజ్ చేయాలంటే చేయలేరు. అండ్ ఇంకోటి, కొంతమంది షాపింగ్ చేసేటప్పుడు అన్ని బల్క్ లో కార్ట్ లో పెట్టేసుకొని ఒక్కసారిగా అన్ని పేమెంట్ చేసేసి ఒక్కసారిగా అన్ని కొనుక్కుందాం అనుకుంటా ఉంటారు. అలాంటివి చేయాలన్నా కానీ ఈ టోకెన్ అమౌంట్ ఉన్నప్పుడు అవి వర్కౌట్ కాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు S23 FE మీద టోకెన్ అమౌంట్ కట్టారు, S23 FE కార్ట్ లో యాడ్ చేశారు, అండ్ దాంతో పాటు S23 FE యాక్సెసరీస్ కొన్ని 4 ఇయర్ బడ్స్ అవన్నీ కార్ట్ లో యాడ్ చేసి ఒకేసారి పేమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఆ టోకెన్ అమౌంట్ అనేది అక్కడ టోటల్ లో కట్ కాదు. మీరు ఒకవేళ అలా చేస్తే మీరు టోకెన్ అమౌంట్ కట్టి రిజర్వ్ చేసుకున్న పీస్ కాకుండా వేరే బ్రాండ్ న్యూ పీస్ మీరు తీసుకున్నట్టు వస్తుంది. అలా కూడా మీరు కట్టిన 1,000 రూపాయలు అయితే వేస్ట్ అయిపోతాయి. అండ్ 2 సిచ్యువేషన్స్ లో మాత్రం ఫ్లిప్కార్ట్ మీకు టోకెన్ అమౌంట్ అయితే రీఫండ్ ఇస్తుంది. ఒకటి సిచ్యువేషన్ నెంబర్ 1,
ఒకవేళ ఫ్లిప్కార్ట్ తనంతట తానే ఏదైనా ఇష్యూస్ వల్ల మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసింది అనుకోండి, అప్పుడు మీ ప్రొఫైల్లోకి టోకెన్ అమౌంట్ అయితే మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఆ టోకెన్ అమౌంట్ని అవైల్ చేసుకొని మళ్ళీ మీరు వేరే ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. అండ్ సిచ్యువేషన్ నెంబర్ 2, ఒకవేళ మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు, ప్రోడక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ మీకు నచ్చలేదు, రిటర్న్ చేయాలనుకున్నారు. మీరు చేయాలనుకుంటున్న రిటర్న్ ఫ్లిప్కార్ట్ వాడు యాక్సెప్ట్ చేసి మీ రిటర్న్ రిక్వెస్ట్ అప్రూవ్ చేశారనుకోండి, ఆ సిచ్యువేషన్ లో కూడా మీకు టోకెన్ అమౌంట్ అయితే రీఫండ్ వచ్చేస్తుంది. బట్ ఇది 100% జరగదు. ఒకసారి ఫ్లిప్కార్ట్ నుంచి ప్రోడక్ట్ కొన్నాక దీనిలో 100 ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ 100 ప్రాబ్లమ్స్ కి వాడు సొల్యూషన్ చెప్పి మన దగ్గరే ప్రోడక్ట్ ఉంచాలని చూస్తాడు తప్ప వాడు దాన్ని రిటర్న్ తీసుకెళ్లాలని ఎప్పుడు కూడా చూడదు. ఫ్లిప్కార్ట్ రిటర్న్ పాలసీస్ ఎంత వరస్ట్గా ఉంటాయో మీకు తెలిసిందే. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ 999 రూపాయల టోకెన్ అమౌంట్ అనేది 100% నాన్ రీఫండబుల్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎవరెవరు ఈ టోకెన్ అమౌంట్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఫోన్ కి మాత్రమే ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను ఎన్ని ఫోన్స్ చెప్పినా కానీ వాడు S23 FE మాత్రమే తీసుకుంటా అంటాడు. అండ్ S23 FE లో చాలా యావరేజ్ బ్యాటరీ ఉంటుంది. యావరేజ్ బ్యాటరీ ఉన్నా పర్లేదు, అయినా కానీ నేను S23 FE తీసుకుంటా. S23 FE కంటే బెటర్ ఫోన్స్ ఉన్నా కానీ నాకు వద్దు అనుకున్న వాళ్ళు టోకెన్ అమౌంట్ తీసుకోండి. ఒక పర్టికులర్ ఫోన్ మీద అండ్ ఒక పర్టికులర్ కలర్ మీద, వేరియంట్ మీద, అడ్రస్ మీద ఫిక్స్ అయిపోయి ఖచ్చితంగా నేను ఆ ప్రోడక్ట్ మాత్రమే తీసుకుంటాను, ఇంకా బెటర్ డీల్స్ ఏం వచ్చినా నాకు వద్దు అనుకుంటే టోకెన్ అమౌంట్ కట్టుకొని తీసుకోండి. లేదంటే మాత్రం టోకెన్ అమౌంట్ కట్టుకోబాకండి. సెప్టెంబర్ 26వ తారీఖు 12 గంటలకి నిద్ర కాసుకొని మెలుకోకుండా ఎర్లీ అవర్స్ లోనే మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని చేజిక్కించుకోవడానికి ట్రై చేయండి. లేదు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద మాత్రం నేను ఫిక్స్, S23 FE మీద కానీ, iPhone 15 మీద కానీ, Moto H50 Pro మీద కానీ దాని మీద నేను ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉంటాను, ఇంకా వేటి వంక నేను చూడట్లేదు అనుకుంటే మాత్రం టోకెన్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నష్టం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సేల్స్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మన TTS డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి పెట్టుకోండి. ఈ TTS డీల్స్ ఛానల్లో డూట్ డీల్స్ వస్తాయి, ఆ డీల్స్ వస్తాయని నేను చెప్పను. వీలైనంత వరకు బెటర్ డీల్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఏదైనా డీల్ దొరికితే, మంచి డీల్ ఏమైనా దొరికితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.